ఈ దేశంలో దాదాపుగా 14 రాష్ట్రాలు విభేదించాయి. మాకొద్దు ఏ కేటగిరైజేషన్ అని. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఒక వర్గం వారికి ప్రయోజనం లభిస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో మరొక వర్గం వారికి ఎక్కువ ప్రయోజనాలు లభించాయి. బికాజ్ ఆఫ్ బాలకోట గారు అన్నట్టు లేదా రాములు గారు అన్నట్టు ఆ సామాజిక కోణంలో వాళ్ళు కొంత అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు ముందుగా ప్రయోజనం పొందడం అనేటువంటిది జరిగింది. ఈరోజు లిస్టెడ్లో లేనటువంటి బీసీలకి ఏబీసీడీలుగా చేసి దాదాపు 40-50 సంవత్సరాలుగా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అందులో మైక్రో కేటగిరైజేషన్ కనబడలేదు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 4%లోనే బ్లైండ్కి 1%, ఆర్థోకి 1% అని ఇంకా మైక్రో లెవెల్ కేటగిరైజేషన్ చేసినప్పుడు కనబడలేదు. దాదాపుగా 17% ఉన్నటువంటి ఎస్సీల్లో కేటగిరైజేషన్ 4 కేటగిరీలుగా మార్చారు. అందులో ఏ 1%, బి 7%, సి 6%, డి 1% అని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బేసింగ్ ఆన్ దేర్ పాపులేషన్. ఇది క్రైటీరియా. జనాభా దామాషాలో మీరు వనరులు తీసుకోండి, తద్వారా ప్రయోజనం పొందండి అన్నది జడ్జిమెంట్. అంతే తప్ప 1% ఉన్నటువంటి వాళ్ళు నేను 7% తీసుకుంటానంటే అది సబబు కాదు అన్నటువంటిదే జడ్జిమెంట్లో ఉంది. ఇది ఎస్టీసీలో కూడా తీసుకొచ్చారు. ఈరోజు మనకు లిస్టెడ్లో 744 కులాలు ఉన్నాయి. ఎస్సీల్లో 1109 ఎట్లాగున్నాయో దేశం మొత్తం మీద 744 ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పటికి కూడా దాదాపుగా 34 కులాలు ఉన్నాయి. 34 కులాల పేర్లు చెప్పండి. మనం చెప్పేది ఏ లంబాడి అంటాము లేదా ఎరుకలు అంటాము. వాట్ అబౌట్ అదర్ కమ్యూనిటీస్? కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఆ కమ్యూనిటీలో ఇప్పటికీ గుర్తించబడినటువంటివి, ఇప్పటికీ ఆర్థిక అసమానతల్లో కుంగిపోతున్నటువంటివి, ఇప్పటికీ కులములో ప్రయోజనం పొందినటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చిందే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, నేను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నేను మాట్లాడాల్సిన మాటలు 2 ఉన్నాయి. మొట్టమొదట ఈ కులాల్లో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల్ని గుర్తించి, అంటే వాస్తవానికైతే 1965లోనే మనకు లోకర్ అనేటువంటి కమిషన్ వెళ్తే ఆ రోజున్న ఎంపీలు అంజనేయ గారు ఆర్థిక అసమానతలు తొలగించాలి కాబట్టి కేటగిరైజేషన్ కావాలని చెప్పారు. తర్వాత 1975లో సదాలక్ష్మి మేడం గారు జలగం వెంగళరావు గారు ముందు వాదించింది అసెంబ్లీలోనే. ఆ తర్వాత అనేక వచ్చాయి. ఈ డిమాండ్ని ఉద్యమంగా తీసుకెళ్ళింది మాత్రం మందకృష్ణ మాదిగ. ఈ ఉద్యమంలో వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాలను తీసుకుంటే 2000 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారే రామచంద్రరాజు కమిషన్ వేసి కమిషన్ యొక్క నివేదిక ప్రకారంగా కేటగిరైజేషన్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సమవ్ దీన్ని కోర్టులో కొట్టివేయడం, ఆ తర్వాత ఇది మందుకోడిగా సాగడం మనం చూస్తున్నాం. 30 సంవత్సరాలు ఈ రావణ కాష్టం జరిగింది. ఆ తర్వాత కోర్టులో ఉంది కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారే GOMS 25 తెచ్చి వాళ్ళ పాపులేషన్ ఆధారంగా జిల్లాలకు బడ్జెట్ కేటాయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఆ తర్వాత కూడా 2013లో సబ్-ప్లాన్ చట్టాన్ని కాంగ్రెస్ చేసిన, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన దాన్ని పకడ్బందీగా 40,252 కోట్లతో ఈ కేటగిరీలందరికీ కూడా ఈ గ్రూపుల వారీగా వాళ్ళకి అందించాల్సినటువంటి ప్రయోజనాలు ఈ GOMS 25ని తీసుకొని వచ్చి ఎవరికి ఎన్ని అందించాలో అన్ని అందించడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కులాల్లో ఉన్నటువంటి అసమానతలను గుర్తించే దాంట్లో కానీ వాళ్లకు అణగారినటువంటి వర్గాల్ని పైకి తీసుకొని వచ్చే విషయంలో కానీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారు. తప్పకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి ధర్మం తెలుగుదేశం తీర్పుని తప్పకుండా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ రామాంజనేయులు గారు ఎస్సీ వర్గీకరణ మీద దాదాపు అన్ని పార్టీలు పెద్దగా తేడాగా ఏమీ లేవు. ఇంచుమించు
అమలు అన్న దీంట్లోనే ఉన్నాయి. ఉత్తర భారత సంగతి అక్కడక్కడ ఉండవచ్చు కానీ